మరి జయరాజ్ గారు ఉంటే మరి ఇంకా అది మనకి మరో అంబేద్కర్ మన రూపంలో కనబడే వారు బతుకున్నప్పుడు మరి ఆయన లేడు కాబట్టి మరి రాలేకపోయారు. సో ఇది ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఉద్యమం, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇది ఏ పార్టీలకు అతీతంగా మార్పు కోసం నిరంతరము ఒక సముద్రంలో నీరు ఎట్లయితే శ్రేయంగా వాడుతూ ఉంటుందో మరి ఒక చెలిమలేక మనం నిరంతరంగా ఈ అంబేద్కరిజాన్ని గ్రామ గ్రామాన మండల వారీగా జిల్లాల వారీగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉమెన్కి కూడా ఎడ్యుకేట్ చేసిన బాధ్యత ఉంది. సరే ఇందులో విమెన్ లేరు, మరి విమెన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. విమెన్ ఎంపవర్మెంట్ ఇప్పుడు వాళ్ళు 30% అంటున్నారు, మనం 50% ఇవ్వాలి. మనం ఎంతో మనకంత భాగస్వామ్యం కదా, ఎవరి జనాభా ఎంతో వారికంత భాగస్వామ్యం. అందుకే విమెన్ కూడా 50% మనం సమాజంలో ఎడ్యుకేట్ చేసి మరి ఎంతో మంది ఈరోజు మహిళా చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మేము ఉస్మాన్ యూనివర్సిటీలో చూసినట్టయితే 70% మహిళలు చదువుకుంటా ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే కాస్త కూస్తో తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ చేసినటువంటి పిల్లలే ఎక్కువ యూనివర్సిటీలకు వస్తూ ఉన్నారు. మరి వాళ్ళని కూడా చదువుకుంటున్నారు, ఏది టెక్స్ట్ బుక్స్ వల్ల ఉద్యోగాల కోసం మాత్రమే. కానీ సమాజానికి చదివేటువంటి జ్ఞానము ఇప్పటి జనరేషన్కి లేదు. ఇది 1990కెళ్ళి పుట్టినటువంటి జనరేషన్ ఏదైతే ఉందో ఈ పూలే కానీ సావుజీ మహారాజ్ రామసం నాయకర్ నారాయణ గురువు అంబేద్కర్ మనవరి కాంచరం గారి గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు. ఈ అవగాహన తీసుకొచ్చిన బాధ్యత అంబేద్కర్ యువజన సంఘం పైన ఉంది. ఇది అరులయ్య గారు మరి నాగరాజు గారు కానివ్వండి, అదే ప్రవీణ్ గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. దానికి నేను చెదురు వారిగా నేను 100% మేధోపరంగా కానీ ఆర్థిక పరంగా కూడా నేను ఏదో రకంగా అందిస్తానని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.